సంవత్సరాలలో సామాన్యులకి చుక్కల కనపడేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తూ ఉంది. మొట్టమొదటిగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గిస్తాను అన్నాడు. తగ్గించకపోగా ట్రూఅప్ ఛార్జెస్ పేరిట బాధుడే బాధుడు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు భరించలేనంత స్థాయికి వెళ్ళినాయి. అలానే పెట్రోల్ డీజిల్ ధరలకు వచ్చేటప్పటికి ప్రత్యేకంగా అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ప్రతి దగ్గర కూడా చెప్పింది ఏంటంటే మేము వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని చెప్పారు. ఈరోజు తగ్గించకపోగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ కూడా 100 రూపాయలు దాటింది. పెట్రోల్ అయితే ఇంచుమించుగా 120 రూపాయలు దాకా చేరింది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విధంగా నిత్యావసర ధరలు కానీ అలానే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం, అసలు వస్తువే లేదు మీరు ఎంతకైనా కొనాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం సామాన్యులను ఎంత మోసం చేస్తూ ఉందన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది. అలానే తల్లికి వందనం కానీ ఆడబిడ్డ నిధి కానీ పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను పెంచి అందరికీ కూడా ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కోతలు కోసినటువంటి పరిస్థితి. ఆడబిడ్డ నిధి గురించి అయితే ఆడబిడ్డ నిధి ఇస్తే ఈ రాష్ట్రాన్ని అమ్ముకోవాలా అని చెప్పినటువంటి పరిస్థితి. ముందుగా మీకు తెలియదా? ముందుగా మీకు హామీ ఇచ్చి మోసం చేసేటప్పుడు మీకు తెలియదా? మరి ఆ రోజు హామీ ఇచ్చి మోసం చేసి చేయూత ఆసరా లాంటి పథకాలు కూడా ఎగ్గొట్టి మీరు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా చీప్ లిక్కర్లు మాత్రం, బెల్ట్ షాపులు మాత్రం, మద్యం దుకాణాలు మాత్రం ఇంటి దగ్గర కూడా ఒకటి పెట్టి డోర్ డెలివరీ ఇచ్చి వారి మంగళసూత్రాలు కూడా అమ్ముకొని వాళ్ళ భర్తలు కానీ ఈరోజు తాగుబోతులు చేసినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో కనిపిస్తుంది. కానీ గతంలో ఏ ప్రభుత్వంలో కూడా మనం చూసుండం. ఇలాంటి అరాచక ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు సామాన్య ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలకు హాజరు కావడం కూడా జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా నిన్న సాయంత్రం పిలుపునిచ్చినప్పటికీ కూడా ఈరోజు ఇంతమంది వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం కానీ అలానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం కానీ తప్పకుండా ఈ నిరసన ప్రభుత్వానికి తెలియాలా, ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఈ పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలు అయితేనేమి వీటన్నిటిని కూడా మామూలు పొజిషన్లోకి తీసుకుని రావడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలను కూడా తగ్గించి వారికి ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.